భారీ వర్షాలు ఆ జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పూర్తిగా పంట నష్టపోయిన రైతులకు పొలాల్లో ఇసుక మేటలు, మట్టి రాళ్లు గుట్టలుగా పేరుకుపోయి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తిరిగి పంటలు సాగు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. వాగులు, నదులు పొంగి పొర్లడంతో పరివాహక ప్రాంతాల్లోని చెరువుల కింద సాగు కొట్టుకుపోయింది. ఇసుక, మట్టి, రాళ్లు గుట్టలుగా పేరుకుపోయాయి. రైతులు పంట నష్టంతో పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయారు. నిజామాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో 49,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, సోయా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 389 మంది రైతులకు సంబంధించిన 270 ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. కొన్ని చోట్ల రాళ్లు పెద్ద ఎత్తున కొట్టుకొచ్చాయి. సిరికొండ, దర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి, బోధన్ మండలాల్లో రైతులకు భారీ నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంటల పరిస్థితి అయితే మొత్తం బీడి భూములైనవి. ఇప్పుడు వేసుకుందామంటే కూడా రాదు. ఇప్పుడు ఉన్న పంట వీకింది. దాన్ని డెవలపింగ్ అయినట్టు 1 ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అయితే అది డెవలపింగ్ అవుతుంది. మళ్ళీ అది నష్టమే. ఇక మొత్తం ఏమి ఇట్లా వనికి రాకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటేనే బతుకుడు రైతు. పెద్ద సముద్రం లెక్క వారింది. అక్కడ ముత్యాల తెగింది. తెగి వాడి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసినాయి. అన్ని వాడి ఊళ్ళో మొత్తం ఇళ్ళల్లో షాతి కాడికి ఇట్లా ఇంత నీళ్ళు వచ్చేసినాయి. ఓళ్ళు వస్తురు, చూస్తురు, పోతురు. అంతేగాని ఏమి పంటలు లేవు, ఏం లేవు. అంతా పోయింది. అంతా మీదికైనా అండు పెట్టేసింది. పంటలకు వరి మీదికైనా మొత్తం అండు పెట్టేసింది. అదేమి పనికిరాదు సార్. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో సుమారు 50,000 ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. పంట పొలాలను ఇసుక కప్పేసింది. పేరుకుపోయిన ఇసుక, మట్టి రాళ్లు తొలగించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 450 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు గుర్తించారు. నష్టపరిహారం అందించాలని, రబీ సీజన్ నాటికి ఇసుక మేటలు తొలగించి భూములను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు రైతులు. బాగా పొలాలు కొట్టుకుపోయినాయి. ఒక ఏం లేకున్నా కానీ 10 ఎకరాల పొలాలు దాకా పోయినాయి. 10 ఎకరాల పొలాల దాకా మొత్తం అంతా డబ్బలు పోయినాయి. ఇట్లా కరెంటు పోయినాయి. మొత్తం అన్ని పోయినాయి. మొత్తం అంతా ఉష్క కప్పేసింది. అంత కొట్టుకుపోయినాయి. పంట పోయినట్టే. ఇది పంట ఏం చేతికి లేదు, అయిపోయినట్టు. ఇది ఇప్పుడు మళ్ళీ పెట్టుకుని పని చేస్తేనే లెక్క, కానీ ఏం లేదు. ఇప్పుడు పంట చేతికి రాలేదు. అది కలాస్ అయిపోయింది. అసలు చేతికి వచ్చే పంటనే ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి ఖర్చు పెట్టాలి. 1,00,000 రూపాయలు ఖర్చు పెడితేనే మనకు చేతికి వస్తుంది. అది అప్పటిదాకా చేతికి రాదు మనకు. పంట పొలాల్లో ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కింద తొలగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో అంచనాలను రూపొందిస్తున్నారు. ఇసుక దిబ్బలు త్వరితగతిన తొలగించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.